गजाननं भूतगणादिसेवितं कपित्तजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। ఆత్మీయులారా, మనం వెనకటి సంచికలో సగుణ నిర్గుణ ఉపాసన గురించి కొద్ది భాగం చర్చించాం. అదే సగుణ ఉపాసనను మనం అదే చర్చను ముందు కొనసాగిద్దాం. ఆత్యంతిక దిక్క నివృత్తి, పరమానంద ప్రాప్తి కలిగించేటువంటి ఆ భగవంతుడు విరాట్ స్వరూపుడైన వాడిని మనం ఒక దేవాలయం, ఆ యొక్క వాస్తు మరియు శిల్పశాస్త్ర అనేకమైనటువంటి ఆగమ శాస్త్ర ప్రకారంగా ఒక కోవెల్ నిర్మించుకొని అందులో పరమాత్ముణ్ణి ఒక విగ్రహ రూపంలో ఆరాధించేటువంటిది అనేక తరములుగా మనం భారతదేశంలో మనం చూస్తున్నాం, మనం ఆచరిస్తున్నాం. దేవాలయాలకు వెళ్తున్నాం, అక్కడ ఉన్నటువంటి పుష్కరిణిలో స్నానం చేయడం, ఆ భగవంతుని సన్నిధిలో ప్రదక్షిణాలు వేయడం, దర్శించుకోవడం, అనేకమైన పూజలు కూడా మనం చేయించుకుంటున్నాం. ఇవన్నీ మన అనుభవంలో ఉన్నటువంటి మాట. మరి ఆ భగవంతుడి విగ్రహ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు ఆ యొక్క సన్నిధానంలో అంతటిని కూడా తన యొక్క శక్తిని ప్రసారం చేస్తూనే ఉంటాడు. కోవెల పూజ అయిన తర్వాత ఆ యొక్క అర్చక స్వాములు దేవాలయాల తలుపులు వేసి మరునాడు వద్దామని ఏకాంత సేవలను చేసిన తర్వాత వారు వెళ్ళిపోతారు. తదనంతరం ఆ యొక్క భగవంతుడు అక్కడ సన్నిధానంలో ఈ యొక్క విశ్వాన్ని చూడ్డానికని, నగరం చూడ్డానికని ఒక శక్తితో ఆయన తిరుగుతారనేటువంటి మాట అందరూ విశ్వసిస్తారు. అందులో ప్రధానంగా గ్రామ దేవతలు ఆ యొక్క ఆలయ రక్షణే కాకుండా మరియు గ్రామ రక్షణను కూడా చేస్తుంటారని మనం ఇప్పటికీ ప్రజల విశ్వాసం, పల్లెల్లో ఉన్నటువంటి నమ్మకం. అందుకే గ్రామాలలో ప్రజలు సాయంకాలం తర్వాత గ్రామం దాటి వేరే ఊరికి వెళ్ళరు. వేరే ఊరు వారు కూడా రాత్రి సమయాల్లో పల్లెల్లో ప్రవేశించరు. ఇప్పటికి కూడా ఈ ఆచారం అనేటువంటిది కొనసాగుతూనే ఉంది. అంటే ఆ గ్రామాన్ని రక్షించేటువంటి వారు గ్రామ దేవతలు అని. అదేవిధంగా దేవాలయాల్లో కూడా ఆ దేవతామూర్తులు సంచరిస్తారు అనేటువంటి పరిపూర్ణమైన నమ్మకాలు, అనేకమైన దృష్టాంతాలు మనం వింటున్నాం మరియు చూస్తూ ఉన్నాం కూడా. మరి ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి ఆ శక్తి అపరిమితమైనటువంటిది. వారు అలా దేవతామూర్తులు తన శక్తి ఒక ఉపాధి ద్వారానో సంచరించడానికి గల కారణమేమనగా భక్త రక్షణ కోసం మరియు లోకాన్ని దుష్టులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరైతే అపవాదులు కలిగిస్తున్నారో వారందరూ నిగ్రహించడానికి కూడా ఈ దేవతామూర్తులు నిరంతరము ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందుకే ఒక గ్రామంలో భగవంతుడి మూర్తి ఉండాలి, శివాలయం ఉండాలి అనే మాట మనం అనూచానంగా మనము ఆచరిస్తూ వస్తున్నాం. నేను ఒకసారి కాంచి కామకోటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు నిర్దేశానుసారం నేను గ్రామానికి వెళ్ళాను. స్వాముల వారు అక్కడ ఒక ఉత్సవం జరుగుతూ ఉంది, దాంట్లో నీవు భాగం వహించమని. ఆ ఊర్లో వెళ్ళినప్పుడు ఆ గ్రామ ప్రజలను అడిగాను, ఈ ఊర్లో ఈ దేవాలయానికి కుంభాభిషేకం చేస్తున్నారు కదా, దీనికి ఏదైనా ఇతిహాసం ఉందా అనగా వారు చెప్పారు. పూర్వంలో
ఒకానొక బ్రాహ్మణుడు ఇక్కడికి వచ్చాడు. ఒక బ్రాహ్మణుని ఇంట్లో అతను వసతి ఏర్పాటు చేసుకొని బావిదికి వెళ్ళి స్నానం ఆచరించి తిరిగి వచ్చి భోజనానికి కూర్చున్నప్పుడు అతను అడిగాడు, ఈ ఊర్లో ఎక్కడైనా శివాలయం ఉందా, నేను వెళ్ళి దర్శనం చేసుకొస్తాను అని. అప్పుడు ఆయన ఏమన్నా వాళ్ళు అన్నారు, లేదండి ఈ ఊరిలో శివాలయం లేదు అన్నారు. ఆయన శివాలయం లేని ఊర్లో నేను భోజనం చేయను అని ఆయన వారు ఎంత వారించినా ఆయన వినలేకుండా వెళ్ళిపోయారు. వెళ్ళి ఆయన ఎక్కడికి పయనం చేశాడు? దివ్యమైన వారణాసి నగరానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి కొన్ని రోజులుండి అక్కడ కాశీ నుండి ఒక శివలింగాన్ని తీసుకొచ్చి ఆ గ్రామంలో ప్రతిష్ఠ చేశాడు ఆయన. ఆ ఊరి ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఆయన ఏమన్నారంటే, ఈ యొక్క గ్రామం బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా పచ్చగా ఉండాలి అని ఒక ఉద్దేశంతో ఆయన ఆ విగ్రహాన్ని శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడనమాట. ఆత్మీయులారా, శివలింగము రూపము మరియు అరూపమై ఉంది. అంటే అది నిర్గుణము అవును, సగుణము అవును. ఈ విధంగా అక్కడ దినదినాభివృద్ధి చెందుతూ శ్రీ జయేంద్ర సరస్వాముల వారు అక్కడికి వెళ్ళినప్పుడు వారు ఇక్కడ దేవాలయం కట్టారు, దీని కుంభాభిషేకం చేయాలనే ఉద్దేశం తెలియజేయగానే వారందరూ కూడా సమీకరించుకొని ఆ కుంభాభిషేకానికి ఏర్పాటు చేశారనమాట. నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఆ గ్రామంలో శివలింగం లేకపోతే ఆయన కాశీకి వెళ్ళి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయవలసినటువంటి ఉద్దేశం ఏమిటనగా అందరికి కూడా మేలు జరగాలని. దీని ఉద్దేశంగా మనం తీసుకుంటే మన దేశంలో ఇతరులు బాగుపడాలి, సమాజం బాగుండాలి అనేటువంటి సదుద్దేశం. అది బాగుండాలి అంటే అందరినీ బాగు చేసేటువంటి పరమాత్ముడు ఒక నిలయమై ఉండాలి. అందుకే ఒక అశుభ కార్యానికి వెళ్ళిన తర్వాత తిరిగి మనం నేరుగా ఇంటికి రాము. ఎక్కడికి వెళ్తాము? ఒక దేవాలయంలో హనుమంతుని గుడికి వెళ్ళి అక్కడ నమస్కారం చేసుకొని మనం తిరిగి ఇంటికి వస్తాం. ఒక న్యాయస్థానానికి వెళ్ళినా మనం నేరుగా ఇంటికి రాము, ఒక దేవాలయం సందర్శించుకొని ఇంటికి వస్తాం. అలానే చెరసాలకు వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళు తిరిగి అక్కడనే నేరుగా ఇంటికి రారు. ఏం చేస్తారు? ఒక తీర్థక్షేత్రమో పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ ఒక నిద్ర చేసుకొని పూజలు గావించుకొని పవిత్రులైనామని వారు గృహానికి వెంచేస్తారు. అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా మనం దేవాలయం అనేటువంటిది ఎంత సుభద్రంగా మనం పెట్టుకున్నామంటే, 12 ఏళ్ళు ఇల్లు విడిచిపెట్టినటువంటి వ్యక్తి ఎవరైనా వెళ్ళిపోతే అప్పుడు అతన్ని చూడాలనుకున్నప్పుడు ఆ గ్రామం ప్రజలందరూ ఏం చేయాలి? దేవాలయంలోనే అతన్ని కలవాలి, దేవాలయ సన్నిధిలోనే అతన్ని కలిసి తదనంతరం అతని ఇంటికి తీసుకురావాలి. ఎందుకంటే 12 ఏళ్ళు దాటిపోయిందంటే అతను మరణించినటువంటి ఒక ఆలోచన శాస్త్రాల్లో ఉంది. కావున దేవాలయం అనేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా అది ఒక నిలయం. ఏదైనా తప్పు చేశారు, దానికి పశ్చాత్తాపము దేవాలయమే. ఎవరైనా న్యాయం జరగాలి అంటే దేవుని సన్నిధానం న్యాయంను మనం కోరుతాం. ఇతర ధర్మాలలో ఉన్నట్టుగా కేవలం ప్రార్థనకు మాత్రమే మన దేవాలయాలు పరిమితం కాదు. సర్వజీవన విధానానికి అంతటికి కూడా దేవాలయంతో మనం సమన్వయం చేసుకున్నాం. దేవాలయం మన ప్రాణం, దేవాలయం మన ఊపిరి, దేవాలయం మన చైతన్యం. అందుకే దేవాలయాల్లో ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి అంతగా ఆరాధిస్తారు. పూర్వకాలం నుండి అనేక మంది రాజులు భగ్నమైన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయానికి కూడా తమ జీవితాన్ని అర్పించి దేవాలయాల పునర్నిర్మాణం కోసం, ఆ యొక్క ఆలయ జీర్ణోద్ధారం కోసం ఎందరో తమ జీవితాలని అర్పించారు. రాజమహారాజులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, లేదా భగవంతుని ద్వారా మహిమలు పొందినట్టు ఎందరో మహాత్ములు తమ జీవితంలో సంపూర్ణమైనటువంటి జీవితాన్ని అంతటినీ కూడా దేవస్థానం కోసమే వినియోగించిన దాఖలాలు అనేకం, కోకొల్లలు. ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి ప్రతిష్ఠ చేయబడిన, పరిపూర్ణంగా నిత్య అర్చన గావించబడుతున్న, శాస్త్రోక్తంగా ఉన్నటువంటి అనేక దేవాలయాల్లో ఆ భగవంతునితో మనం అత్యధిక భక్తి, శ్రద్ధ మరియు ప్రేమను కనపరుస్తున్నటువంటి భక్తులకు ఎందరికో ఆయన
తానున్నాను అనేటువంటి నిదర్శనాలు అనేక సమయాల్లో ఎందరికో అనుభవపూర్వకంగా గోచరిస్తూ ఉంది. నాకు తెలిసి ఒక వ్యక్తి ప్రతిరోజు దేవాలయానికి వెళ్తారు. ఆయన ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవాలయానికి వెళ్ళేవారు. ఆయన గురువారం అయితే రాఘవేంద్ర స్వామిని, సోమవారం అయితే ఈశ్వరుని దేవాలయం అని, శుక్రవారం అమ్మవారని, ఇలా ప్రతిరోజు వెళ్ళేవారు. ఆశ్చర్యం ఏంటంటే ఆయన కుమార్తె వివాహం ఉన్న రోజు కూడా ఆయన 10 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి శివాలయం, కొండపైన శివాలయానికి వెళ్ళాడు. అతను వచ్చిన వారందరూ కూడా పెళ్లి చూసుకోకుండా మీరు ఎలా వెళ్ళారని అడిగితే, నాకు ఆయన వలన కూడా నా కుమార్తె పెళ్లి ఏర్పడింది అన్నాడు ఆయన. అంటే ఆ భక్తి అనేటువంటిది ఆయనలో ఏర్పాటు చేసుకున్నటువంటిది. అంటే భగవంతుడి కోసం భక్తుడు, భక్తుడి కోసం భగవంతుడు, ఇది వారిద్దరి మధ్య ఉన్నటువంటి అమినాభావ సంబంధం. దాన్ని శాస్త్రంలో భక్తి అని చెప్తున్నాయి. తంజావూరు దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామంలో శ్రీధర అయ్య అనేటువంటి ఒక ఆవిడ ఉండేవారు. ఆయన ఇవన్నీ జరిగిన సిద్ధాంతాలండి. ఏదో పురాణాలు, ఏదో వేల సంవత్సరాల కింద, కోట్ల సంవత్సరాల కింద కానే కాదు. మనం చూస్తున్నటువంటివి అనేకమైన అనుభవాలు. వాటినే మనం ఇక్కడ చర్చించడం ద్వారా మనం ఎక్కడ జీవితంలో సరి చేసుకోవాలి, ఆ యొక్క దేవాలయంలో విగ్రహాలు కేవలం రాతివా, నిజంగానే ఉన్నాయా, దాంట్లో ఆ శక్తి ఉందా అని మనం ఒకసారి సింహావలోకనం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని మాత్రమే ఈ చర్చను నేను ప్రారంభించానన్నమాట. ఆత్మీయులారా, ఆ శ్రీధర అయ్యగారు అనే ఆయన ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి ఆయన భోజనం చేయడు. అలాంటిది ఒకరోజు విపరీతమైన వర్షం, ఆయన వెళ్ళలేకపోయాడు. అది ప్రొద్దునైంది, మధ్యాహ్నం కావస్తుంది. వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో పూజ ప్రారంభించాలి. ఏం చేయాలి? గందరగోళ పరిస్థితి. శివార్పణమని కూర్చున్నాడు. తలుపు తట్టారు. ఎవరా అని చూస్తే ఆ ఆలయ ప్రధాన అర్చకుడు ప్రసాదంతో పాటు వచ్చి, శ్రీధర్ గారు, మీరు ఈరోజు పూజకు రాలేదని తెలుసు దర్శనానికి, అందుకే ప్రసాదమే తీసుకొచ్చాను, తీసుకోండి అన్నారు. మీరింతటి వర్షంలో ఎలా వచ్చారండి అంటే, నా భద్రత నేను చూసుకుంటాను, ఇలానే వెళ్ళాలి కదా, వచ్చాను అని ప్రసాదం ఇచ్చారు. భగవంతుడు ఇలా రూపకంగా పంపించాడు కదా, మీకు ఎంతో నేను ధన్యవాదాలు అని చెప్పి నమస్కారం చేస్తే, పర్వాలేదండి, నా కర్తవ్యం నేను చేశానన్నాడు. ఆ రోజు పూజ ముగించుకొని యథారీతిగా అయిన తర్వాత మరునాడు ఉదయాన్నే ఆయన దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క ప్రధాన అర్చకుడిని కలిశారు. మీరు నిన్న చేసిన సహాయం నేను ఎప్పటికీ జీవితంలో మర్చిపోలేను అన్నాడు. నేను మీకేం సహాయం చేశానండి అన్నాడు. మరి నిన్న అంత విపరీతమైన వర్షంలో మీరు నాకు ప్రసాదం తెచ్చిచ్చారు కదా, ఇంకా అంతకంటే ఏంటి అన్నాడు. నేను ఎక్కడొచ్చానండి మీ ఇంటికి, అంత వర్షంలో నేను ఎలా రాగలను చెప్పండి, మీరు చెప్పడం నాకు ఆశ్చర్యం వేస్తుంది అన్నాడు. ఒక్కసారిగా హరహర శంకర అంటూ సాష్టాంగ దండ ప్రణామం చేశాడు ఈశ్వరుడికి. నీవు నా కోసం ప్రసాదం తీసుకొచ్చావా స్వామి, భక్తులపైన ఎంత కరుణ అన్నాడు. అలానే మరొకసారి ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనలను ముందు సంచికలో నేను మీతో పంచుకుంటాను. హరహర శంకర, జై జై శంకర. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హరహర శంకర.